టీటీడీ చైర్మన్ వ్యక్తిగత వీడియోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ కావడాన్ని జడశ్రవణ్ తీవ్రంగా తప్పుపట్టారు. 32 ఏళ్ల పరిచయమని చెబుతున్నప్పటికీ ఈ వీడియోలోని అంశాలు అపవిత్రంగా ఉన్నాయని, తిరుమల వంటి పవిత్ర క్షేత్రానికి ప్రాతినిధ్యం వహించే వ్యక్తికి ఉన్నతమైన ప్రవర్తన ఉండాలని ఆయన గుర్తు చేశారు. ప్రభుత్వం ఈ విషయంలో మౌనంగా ఉంటే సోషల్ మీడియాలో విమర్శలు ఆగవని, ఇది ప్రభుత్వ ప్రతిష్టకే భంగమని హెచ్చరించారు. తక్షణమే స్పందించకపోతే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సనాతన ధర్మ పరిరక్షణకు కట్టుబడి ఉన్నారు కాబట్టి ఈ విషయాన్ని నిష్పక్షపాతంగా పరిశీలించి ముఖ్యమంత్రిపై ఒత్తిడి తెస్తారని ఆశిస్తున్నట్లు పేర్కొన్నారు. ఈయన ఫేక్ వీడియోలు తయారు చేస్తే ఆయన ఎవరో రమేష్ బాబుకి ఆయనకి మదనపల్లికి ఏం సంబంధం? ఆ మదనపల్లి నుంచి ఎఫ్ఐఆర్ ఎట్టు కడతారు? ఆ పోలీసులకైనా బుద్ధి బుర్ర ఏం లేదు. ఎట్లా కడతారు ఎఫ్ఐఆర్? ఏ విధంగా విచారణ చేస్తారు? మదనపల్లి నుంచి వచ్చి తిరుమల వెంకటేశ్వర స్వామి దగ్గర తప్పులు చేసినటువంటి బిఆర్ నాయుడు యొక్క బాధితుడిగా చేసి రిపోర్ట్ తెస్తారా? ఎఫ్ఐఆర్ విచారణ చేస్తారా? ఎట్లా? అంటే వ్యవస్థలు మీ దగ్గర ఉన్నాయి కదా, సోషల్ మీడియా మీ 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 యూట్యూబ్ ఛానల్స్ ఉన్నాయి కదా, మీ దగ్గర ఛానల్స్ ఉన్నాయి కదా. నిన్ను అంటాడు నాకు ఛానల్ ఉంది ఉంటే ఇవన్నీ చేయమన్నారా? కాదండి. ఉంటే ఇలాంటి ఎదవ పనులన్నీ చేయమన్నారా? చేసి మళ్ళీ రివర్స్ డ్రామా ఆడి రివర్స్గా మళ్ళీ బెదిరించమన్నారా? ఎంత ధైర్యం అండి మీకు అసలు? అదే ఇంకొకడు ఈ తప్పు చేస్తే ఊరుకుంటారా? ఎవరికన్నా జడాశ్రావణకు మరి ఒక చిన్న మెసేజ్ దొరికిందైతే ఊరుకుంటారా మీరు? ఇన్ని తప్పులు చేసినప్పటికీ, ఇంత పెద్ద తప్పు చేసినప్పటికీ కూడా మాట్లాడటానికి ఒక మీడియా ఛానల్ లేకుండా, ప్రచారం చేయడానికి ప్రసారం చేయడానికి ఒక మీడియా ఛానల్ లేకుండా, కనీసంగా ఈయన మీద చర్యలు తీసుకుంటాము అనేటువంటి ఒక స్పష్టమైన ప్రకటన కూడా చేసే చాతకాని చావలేని సిస్టంలో మనం బతుకుతున్నందుకు సిగ్గుపడుతున్నానండి. ఎస్, రియల్లీ అంపిటి. అతని మీద విచారణకు ఆదేశిస్తాము, అతను చేసింది రైటో కాదో తప్పు మేము తేలుస్తాము, తాత్కాలికంగా అతన్ని అక్కడి నుంచి తొలగించి దాని మీద విచారణకు ఆదేశిస్తామన్న మాట గౌరవ ముఖ్యమంత్రి గారి దగ్గర నుంచి, ఉప ముఖ్యమంత్రి గారి దగ్గర నుంచి రాకపోతే, అందుకులో పవిత్ర పుణ్యక్షేత్రంలో పనిచేసేటువంటి అధ్యక్షులకి, టీటీడీ చైర్మన్కి ఇలాంటి పరిస్థితి ఉంటే, గత పాలక మండలిలో పిచ్చిబత్తాయి అని ఒకరు ఉన్నారు, పృథ్వీరాజ్, వెనక నుంచి వచ్చి వాటేసుకుంటారని ఒక ఆడియో కాల్ బయటకు వచ్చింది. మీరు నమ్మరండి, కరోనాలో కూడా కొన్ని వందల డిబేట్లు పెట్టి అతన్ని రాజీనామా చేయించేదాకా కూడా మీడియా ఛానల్స్ TV5 ABN వదల్లా, మహా టీవీ. ఆఖరికి మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఇమీడియట్గా ఆయన రిజైన్ చేయించమని చెప్పేసి ఇమీడియట్లీ హీ హ్యాస్ టేకెన్ ఏ కాల్. ఇప్పుడు చెప్పండి, గత ముఖ్యమంత్రి ధర్మ పరిరక్షణ కోసం పనిచేస్తున్నారా? మీరు పనిచేస్తున్నారా ధర్మ పరిరక్షణ కోసం? వెంకటేశ్వర స్వామి ప్రత్యక్షను కాపాడటానికి తప్పో రైటో? పృథ్వీ తప్పు చేశాడో, నేను కూడా ఇప్పుడు బిఆర్ నాయుడు గారు తప్పు చేశారో నేను అనటంలో ఆయనే ఒప్పుకున్నాడు. నేను ఆయన మీద తప్పు చేశాడో రైట్ చేశాడో నేనేం సైంటిఫిక్ ఫోరెన్సిక్ ల్యాబొరేటరీ కాదు, కానీ ఆయనే దీంట్లో ఒక కొంత భాగం మాత్రమే మాడిఫికేషన్ జరిగింది, కొంత మాత్రమే ఎడిట్ జరిగింది, అయినా ఉంటే తప్పే ఉంది, మీరేంటి మాట్లాడతారో అన్నారు కాబట్టి నేను అంటున్నా. ప్రాథమికంగా ఆయన తన తప్పు ఒప్పుకున్నాడు. పక్కన పెట్టండి కొన్ని రోజులు, ఒక ఎంక్వైరీ వేయండి, అది ల్యాబ్కి పంపించండి, తేలితే ఆయన్ని రిమూవ్ చేయండి, లేదు అంటే తాత్కాలికంగా తొలపించిన తర్వాత మళ్ళీ ఆయనకి ఇవ్వండి. అది మీ చేతుల్లో పనే కదా. అది కూడా చేయడానికి మీ చేతుల్లో, మీ మాటకి, మీ నాలుకలు, మీ నోట్లో నుంచి, కంఠంలో నుంచి, స్వరంలో నుంచి ఒక మాట రాకపోతుంటే ఏ విధంగా అర్థం చేసుకోవాలి? ఈజ్ ఇట్ కాల్డ్ అడ్మినిస్ట్రేషన్? ముఖ్యమంత్రి గారు ఇది సనాతన ధర్మమా? ఉప ముఖ్యమంత్రి గారు ప్రజలంతా పిచ్చివాళ్ళు కాదండి. ప్రజలు అన్నీ ఆలోచన చేస్తారు. ఈరోజు మీకేదో అవకాశం ఉంది కదా అని ప్రజలను పిచ్చివాళ్ళని చేస్తే ఎట్లా? అయితే చాలామంది ఒకటి ఎఫ్ఐఆర్ అయితే మాత్రం నాయుడు గారు పెట్టలా. ఎఫ్ఐఆర్ పెట్టని వ్యక్తి తనను ఎలా డిఫెండ్ చేసుకుంటాడనేది ఒక క్వశ్చన్. దీనికి ఆన్సర్ చేయాలి మీరందరూ కూడా. తెలుగుదేశం పార్టీ మీడియా వారు కూడా ఆన్సర్ చేయాలి, తెలుగుదేశం యూట్యూబర్లు ఆన్సర్ చేయాలి, డీప్ ఫేక్ వీడియో అని ప్రాపగేట్ చేస్తున్నటువంటి ఛానల్స్ వారు కూడా, వీరు కూడా ఆలోచన చేయాలి. అసలు బిఆర్ నాయుడు కంప్లైంటే పెట్టకుండా ఎలా దీన్ని ఆలోచన చేస్తారు? ఎలా దీని మీద పోలీసులు ఇన్వెస్టిగేషన్ చేస్తారు? వన్ మస్ట్ అండర్స్టాండ్. అసలు ఆయన రిపోర్ట్ పెట్టకపోతేనే అర్థమైంది.
తప్పు చేశారు అని. చాలామందికి ఒక అనుమానం ఉంది, అసలు టీటీడీ చైర్మన్ను అపాయింట్ చేయడానికి ఏమైనా రూల్స్ ఉన్నాయా, అసలు ఎలాంటి వ్యక్తిని అపాయింట్ చేయాలి? అంత ఈజీగా లేదండి. తిరుమల తిరుపతి దేవస్థానంలో టీటీడీ చైర్మన్గా అపాయింట్ అవ్వాలి అంటే చాలా దానికి క్వాలిఫికేషన్స్ ఉన్నాయి. ఈ క్వాలిఫికేషన్ని మనందరం కూడా ఇవన్నీ రాష్ట్ర ప్రభుత్వాలు గమనించాలి. క్వాలిఫికేషన్స్ ఉన్నటువంటి వ్యక్తులను మాత్రమే టీటీడీ ట్రస్ట్ బోర్డులో టీటీడీ చైర్మన్గా అపాయింట్ చేయాలి. చాలామందికి ఇదేదో పొలిటికల్ పోస్ట్ ఏమో, ఎవడు పడితే వాడిని అపాయింట్ చేసుకోవచ్చేమో, చంద్రబాబు నాయుడు గారికి నచ్చినోడు నువ్వు టీటీడీ చైర్మన్, లేకపోతే జగన్మోహన్ రెడ్డికి నచ్చినోడు నువ్వు టీటీడీ చైర్మన్ అంటానికి లేదండి. దీనికి ఒక రూల్స్ ఉన్నాయి, దీనికి క్వాలిఫికేషన్స్ ఉన్నాయి. ఎవరు టీటీడీ చైర్మన్గా అపాయింట్ అవ్వాలి, ట్రస్ట్ బోర్డు చైర్మన్గా అపాయింట్ అవ్వాలంటే ఏం క్వాలిఫికేషన్స్ ఉండాలి, చైర్మన్గా బోర్డు మెంబర్లుగా అపాయింట్ ఎవరెవరిని పెట్టకూడదు అనేది చాలా స్పష్టంగా రూల్స్ చాలా స్పష్టంగా ఉన్నాయి. హిందూ రిలీజియస్ ఇన్స్టిట్యూషన్స్ అండ్ ఎండోమెంట్ యాక్ట్ 1987 1987వ సంవత్సరంలోనే హిందూ సెక్షన్ 1819 ప్రకారం ఆంధ్రప్రదేశ్ చారిటబుల్ హిందూ రిలీజియస్ ఇన్స్టిట్యూషన్స్ అండ్ ఎండోమెంట్ యాక్ట్ 1987లో చాలా స్పష్టంగా ఎవరెవరు అపాయింట్ చేయాలనేది రాసుకుని ఉంది. క్వాలిఫికేషన్ ఆఫ్ ట్రస్టీషిప్, తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి ట్రస్టీ మెంబర్లుగా ఏర్పడాలి అంటే దానికి ఒక క్వాలిఫికేషన్స్ ఉండాలి. ఏమంటే ఆ క్వాలిఫికేషన్ నెంబర్ 1, హీ హ్యాస్ ఫెయిత్ ఇన్ గాడ్, దేవుని మీద నమ్మకం ఉండాలి. మరి బిఆర్ నాయుడుకి ఉందో లేదో నాకు తెలియదు. దేవుడి మీద నమ్మకం ఉందో లేదో, దేవుడి మీద నమ్మకం ఉందనే కాసేపు అనుకుందాం. ఇఫ్ హీ పొజెస్డ్ ఎ గుడ్ కాండక్ట్ అండ్ రిప్యుటేషన్ అండ్ కమాండ్స్ రెస్పెక్ట్ ఇన్ లొకాలిటీ ఇన్ విచ్ ది ఇన్స్టిట్యూషన్ ఈజ్ సిట్యుయేటెడ్, హీ మస్ట్ హ్యావ్ పొజెస్డ్ గుడ్ కండక్ట్. ఈ ఒక్క క్వాలిటీలోనే బిఆర్ నాయుడిని సస్పెండ్ చేయొచ్చు. గుడ్ కండక్ట్, ప్రవర్తన, గుడ్ కండక్ట్. అరే ఒక క్లాస్ 4 ఎంప్లాయీకి స్వీపర్ పోస్ట్ తిరుమల వెంకటేశ్వర స్వామి దగ్గర స్వీపర్ పోస్ట్ ఇవ్వాలి అంటే కండక్ట్ సర్టిఫికేట్ తెచ్చుకో, గుడ్ కండక్ట్ సర్టిఫికేట్ అని అడుగుతారండి. కౌంటర్లో టికెట్లు చింపేవాడికి గుడ్ కండక్ట్ సర్టిఫికేట్ ఉండాలండి. లడ్డూ ప్రసాదాన్ని క్యారీ చేసుకుని వెళ్ళేవాడి మీద ఒక కేసు ఉండకూడదండి. అరే టీటీడీ పుణ్యక్షేత్రంలో ఒక చిన్న 4th క్లాస్ ఎంప్లాయీకి గుడ్ కాండక్ట్ ఉండాలి నా రూల్స్ ఉంటే, అండ్ టీటీడీ చైర్మన్కి కూడా గుడ్ కాండక్ట్ ఉండాలని రూల్స్ ఉంటే, గుడ్ కాండక్ట్ లేని వ్యక్తిని మీరు టీటీడీలో ఎందుకు అపాయింట్ చేశారు? అంటే పోనీ 2024-25లో మీరు టీటీడీ చైర్మన్గా అపాయింట్ చేసేటప్పుడు ఆయనకు గుడ్ కాండక్ట్ ఉందో లేదో నాకు తెలియదండి. ఆయన ఒక TV5 చైర్మన్గా నాకు తెలుసు, అంతవరకైనా ముఖ్యమంత్రి గారు అనుకోవటానికి కూడా లేదు. ఎందుకు లేదు అంటే నేను మళ్ళీ వస్తా, ఏమేమి క్వాలిఫికేషన్స్ ఉండాలి. ఎందుకు లేదు అంటే 2019లోనే ఈ మహిళ గౌరవ ముఖ్యమంత్రి గారికి, ఉప ముఖ్యమంత్రి గారికి ఒక లెటర్ రాసింది. ఇతను స్త్రీలోలుడు, నన్ను అరగంట కోసమే చూసేవాడు, ఇతను కనీసం టీటీడీ చైర్మన్గా నేను భవిష్యత్తులో వెళతాను, ఎందుకంటే ఈయనకి టీటీడీ చైర్మన్గా వెళ్ళాలి అని చిరకాల కోరిక బిఆర్ నాయుడు గారికి. బహుశా 1-2 సందర్భాల్లో మా డిస్కషన్లో కూడా వచ్చింది. వ్యక్తిగతమైన డిస్కషన్ షేర్ చేయాల్సిన అవసరం లేదు కానీ, బట్ ఆయన రాజ్యసభ సభ్యుడిగా అయినా వెళ్ళాలి, టీటీడీ చైర్మన్గానే వెళ్ళాలి అనేటువంటి ఒక కోరిక. ఎందుకంటే ఆయన చిత్తూరు వాసి కాబట్టి ఆయనకి టీటీడీ మీద ఒక ప్రత్యేకమైన అభిమానం ఉంది, దేవుని మీద భక్తి ఉంది. అది నేనేం కాదనట్లేదు, ఇట్స్ నో డౌట్ అబౌట్ ఇట్. ఆ విషయంలో నేను వారిని తప్పుపట్టాల్సిన పని లేదు. కానీ దొరికిన వాళ్ళే కదా దొంగ. 32 సంవత్సరాల నుంచి మీకు ఆవిడతో సంబంధం ఉంది, ఈరోజు బయటపడింది. ఈరోజు వరకు మిమ్మల్ని ఎవరు దొంగ అనలేదు కదా, బయటపడిన రోజు దొంగ అవుతారు, బయటపడినంత వరకు దొరే. మీ కర్మ. లడ్డు మీద మీరు ఏదైతే పందికోవు, ఎద్దుకోవు, ఆవుకోవు అన్నారో ఆ రోజు నుంచి మీకు శని పట్టుకుంది. ఆ శని పట్టుకున్నటువంటి ప్రాసెస్లో భాగంగా నెక్స్ట్ జనరేషన్లో ఏదైతే ప్రతి ఒక్క సందర్భంలో వెంకటేశ్వర స్వామి లీలల్లో భాగంగా ఇది ఒక లీల. మీకున్నటువంటి 32 సంవత్సరాల బంధాన్ని ఈరోజు వెంకటేశ్వర స్వామి బయటపెట్టారు. 30 సంవత్సరాల నుంచి హిందూపూర్కి హెరిటేజ్కి మధ్య ఉన్న బంధం దెబ్బకు బయటకు వచ్చింది. ఈయన ఎప్పుడో 25 సంవత్సరాల క్రితం నేను తిరుమల 7 కొండల్ని జీవో ఇచ్చినటువంటి రాజశేఖర రెడ్డి జీవోని చేసి 2 కొండలనే చేస్తానని క్రిస్టియన్లకి ఎవరైతే చంద్రబాబు నాయుడు గారు మాట ఇచ్చారో ఆ జీవోలు ఆ వాయిస్ అంతా 20 సంవత్సరాల తర్వాత బయటకు వచ్చింది. 1 by 1 పాత గత చరిత్రలన్నీ వెంకటేశ్వర స్వామి మహత్యం వల్ల బయటకు వస్తున్నాయి. బయటకు వచ్చింది. మీ బాధ, మీ కర్మ, మనం ఏం చేస్తాం? బయటకు వెళ్ళండి.
మస్ట్ స్టెప్ అవుట్. 2019లో మీకు స్పష్టమైనటువంటి లెటర్ బాధితురాలు రాసి అది తెలుగుదేశం పార్టీ కార్యాలయానికి చేరినప్పటికీ కూడా 2019లో ఈయన క్యారెక్టర్ గురించి తెలిసి కూడా 2019లో వీళ్ళ బంధం గురించి తెలిసి కూడా 2019లోనే ఈయనకున్నటువంటి అమ్మాయిలతో నేను స్పష్టమైనటువంటి ఎలిగేషన్ చేయడం లేదు, ఈ బాధితురాలు ఎలిగేషన్ చేసినట్టుగా ఈ లెటర్లో ఉన్నట్టుగా ఈ లెటర్ తప్పు అని ఇంతవరకు ఎవరు ఖండించలా. ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్, ఈ లెటరు నేను రాయలేదు అని బాధితురాలు ఖండించలేదు, ఈ లెటరు మాకు వచ్చింది మాకు రాలేదు అని తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఖండించాల. సో యాజ్ ఆన్ టుడే దీని మీద తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి అధికారిక స్టాంపులు ఉన్న కారణంగా ఈ లెటర్లో అంశాలు నిజమే అని భావించినట్టయితే, ఈ లెటర్లో అంశాలు తెలిసినప్పటికీ కూడా మీరు బిఆర్ నాయుడు గారిని ఏ విధంగా ట్రస్ట్ బోర్డు చైర్మన్గా అపాయింట్ చేశారు అంటే పొలిటికల్ పోస్ట్ అని భావించారా? మీ ప్రభుత్వాన్ని నిలబెట్టారు కాబట్టి యాజ్ అ టోకెన్ ఆఫ్ అప్రిసియేషన్ రిసిప్రొకేషన్ ఇచ్చారా? లేదంటే క్విడ్ ప్రోకోనా ఇది? నువ్వు నన్ను నిలబెట్టావు కాబట్టి నిన్ను నిలబెట్టినందుకు రాజ్యసభ పంపించి లేకపోతే మంత్రి పదవి ఇవ్వు, ఒక ఎమ్మెల్సీ ఇచ్చి మంత్రి పదవి ఇవ్వు, అక్కడ కూర్చోబెట్టుకో. అరే టీటీడీ పదవి పొలిటికల్ పోస్ట్ కాదు కదా సార్, అది ఒక పవిత్రతను కాపాడేటువంటి పోస్టు, అక్కడ ఒక పవిత్రతని నిరూపించాల్సినటువంటి పోస్టు, అక్కడ పనిచేసేటువంటి వ్యక్తి ఆధ్యాత్మికత చింతనతోటి ఉండాల్సినటువంటి వ్యక్తి. అరే బిజినెస్ మ్యాన్ని తీసుకెళ్ళి మిడ్ నైట్ మసాలా నడిపే కార్యక్రమాలు నడిపే ఛానల్ యజమాని తీసుకెళ్ళి నువ్వు అక్కడ కూర్చోబెట్టి ఆయన నుంచే పవిత్రత కావాలంటే ఛానల్ నుంచి వద్ద పవిత్రత. దీనికి మీరు శిక్ష అనుభవించి తీరాలి. ఇంకా చట్టం ఏం చెప్తుందో, ఇంకా రూల్ 8 ఆఫ్ చారిటబుల్ అండ్ హిందూ రిలీజియస్ ఇన్స్టిట్యూషన్, while appointing trustees, the competent authority shall have due regard to the qualifications and disqualifications of trusteeship laid down under the provisions of the Act, and also to consider their merit enumerated below in selecting the applicants. One must be service mind toti undali, capable of devoting sufficient time to affairs of the institution. Endowment is in a spirit of humanity and selfless service without any thought of personal gain or aggressment. Having interest and faith in the institution or of endowment to which the వీణా ఎవరో వీణా రాణి వీణా కదా, ఆ వీణా కదండి అమ్మాయి ఎవరో జనసేన ఎమ్మెల్యే చేతిలో మోసపోయిన అమ్మాయి, ఆ అమ్మాయి మీద వేసినటువంటి కమిటీ లాంటిదే ఇంకోటి వేసి, అది ఏం కమిటీ ఏం చేసిందో ఎవరికి ఏం చేద్దో అని తెలియకుండా ఒక కమిటీ అన్న వేసి, కనీసం తూతూ మంత్రంగా కమిటీ అన్న వేసి, దానికి పవన్ కళ్యాణ్ గారి పార్టీలో నుంచి ఎవరో ఒక మంత్రిని దానికి అధ్యక్షులుగా పెడితే ఇక ఆ కమిటీ అంతటితో మూసిపోతుంది, ఇక సమస్య పరిష్కారం అయిపోతుంది, ఎవరి దారిని వాళ్ళు వెళ్ళిపోవచ్చు. సో దీని మీద కనీసం నేను కొట్టినట్టు నటిస్తా, నువ్వు ఏడ్చినట్టు నటించు, అయినా నేను కొట్టినట్టు నటిస్తా నువ్వు ఏడ్చినట్టు నటించు అని బిఆర్ నాయుడు గారితో చెప్పి గౌరవంగా సాగనంపాలని టీటీడీ నుంచి నేను కోరుకుంటూ, అంటే మా పార్టీ నుంచి డిమాండ్ చేస్తూ, నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి మీడియా సోదరులకి హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేసుకుంటూ జై హింద్.